మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఇప్పుడంతా ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఏ పార్టీ, ఏ అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం చేస్తున్నారు అనే ఒక చర్చే కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, ఈ ముగ్గురు మధ్య ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అయితే కొనసాగుతోంది. ఈ ముగ్గురి బలం ఎంత, ఎవరికి ఎక్కువగా పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది, ఎవరికి పాజిటివ్గా రిజల్ట్ ఉండే అవకాశం ఉంది అనే చర్చ చాలా మంది మధ్యలో జరుగుతోంది. ఏ టీ షాప్ దగ్గర, ఏ ఐరన్ షాప్ దగ్గర, లేదంటే ఎక్కడ చూసినా కూడా ఈ ముగ్గురికి సంబంధించి చర్చ ఎందుకు ఈ స్థాయిలో జరుగుతుంది అని అంటే, ఇది చాలా చాలా టఫ్ ఎలక్షన్గా, టఫ్ బైపోల్గా మనకు కనిపిస్తోంది, ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. వై? బికాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నవీన్ కుమార్ యాదవ్ శ్రీశైలం గౌడ్ కుమారుడే కాక గతంలో ఎంఐఎం నుంచి అతను పోటీ చేసి ఓడిపోయారు. లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్లో ఆయన ఎన్నికలకి దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి టికెట్ కైవసం చేసుకొని అతను బీసీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ విషయానికి వస్తే మాగంటి గోపీనాథ్, ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి, మనందరికీ తెలుసు, థర్డ్ టైం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్న వ్యక్తి అనారోగ్యంతో ఆయన చనిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అదే సెంటిమెంట్ని కంటిన్యూ చేసింది. గతంలో ఎక్కడ అభ్యర్థులు చనిపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులకే బైపోల్లో అవకాశం కల్పించే ఒక సంస్కృతి బీఆర్ఎస్లో ఎప్పటి నుంచో కొనసాగుతోంది. మనందరికీ తెలుసు, గతంలో కంటోన్మెంట్లో లాసియా నందిత విషయంలో, అలాగే నాగార్జున సాగర్కి సంబంధించి ఇలా చాలా చోట్ల కూడా ఆ కుటుంబ సభ్యులకే ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే జూబ్లీహిల్స్లో కూడా మాగంటి గోపీనాథ్ వైఫ్ సునీతకే అక్కడ టికెట్ ఇచ్చి ప్రచారంలోకి దింపిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్కి జూబ్లీహిల్స్లో పెద్దగా పట్టు లేదు అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి కనిపిస్తున్న అంశం. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడ లంకల దీపక్ రెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చింది. గతంలో ఆయన పోటీ చేసి బీజేపీ నుంచి ఓడిపోయారు. సో ఇక్కడ బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్కి ఒక 10 నుంచి 15% ఆఫ్ ఓట్ బ్యాంక్ డిఫరెన్సియేషన్ కనిపిస్తున్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఎందుకు అనంటే, గతంలో నవీన్ యాదవ్ అసలు పోటీ చేయలేదు ఇక్కడ. సో ఇక్కడ చాలా ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి తెర మీద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది ఒక స్లమ్ అండ్ క్లాస్ ఏరియాస్ యొక్క సమ్మేళనంగా కనిపిస్తోంది. బహుళ అంతస్తులు, చాలా హైరైజ్ బిల్డింగ్స్ జూబ్లీహిల్స్లో కనిపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం అనేక బస్తీలు కూడా ఇక్కడ ఉంటాయి. చాలా చాలా లేబర్స్, వర్క్ చేసే లేబర్స్ కూడా ఇదే ఏరియాలో జీవిస్తూ ఉంటారు. ఇరుకైన రోడ్లు, చాలా చాలా చిన్న చిన్న బస్తీల్లో నివసించే వాళ్ళు కూడా ఇదే జూబ్లీహిల్స్లో లొకేట్ అయి ఉండటం కూడా ఈ కాన్స్టిట్యున్సీకి ఉన్న ఒక స్పెషాలిటీ అని చెప్పాలి. హై రైజ్, హై క్లాస్ పీపుల్తో పాటు లో క్లాస్, లో లెవెల్ పీపుల్ అందరూ కూడా సమ్మేళనంగా ఉండే ఈ యొక్క ఏరియాని జూబ్లీహిల్స్. సో ఇక్కడ ఏంటంటే, ఈ లోకల్ కాన్స్టిట్యున్సీలో ఇదే కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే చాలామంది ముఖ్య నాయకులు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. నందీనగర్ అదే ఏరియాకి వస్తుంది. మనందరికీ తెలుసు, కేసీఆర్ గారి నివాసం. ప్రస్తుతం అక్కడ కేటీఆర్ గారు ఉంటున్నారు. అండ్ అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారి నివాసం కూడా అక్కడే. చాలామంది ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అందరూ కూడా లొకేట్ అయ్యి నివసిస్తూ ఉన్న ప్రదేశం జూబ్లీహిల్స్. సో అలాంటి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో అక్కడ చాలా కూల్చివేతలు చేయటం వల్ల ఆ వ్యతిరేకత అనేది ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ పైన ఉంది. ఖచ్చితంగా ఇది యాంటీ ఇన్కంబెన్సీ. ఆ వ్యతిరేకత అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్లో ప్రజలు చూపించబోతున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పదే పదే చెప్తోంది. మోర్ ఓవర్, దివంగత సీఎం మనందరికీ తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఉన్నప్పుడు స్వయంగా చిన్న శ్రీశైలం యాదవ్ని ఒక రౌడీ షీటర్ అని చెప్పి స్వయంగా ఆయన ప్రకటించారు. సో ఇప్పుడు ఈ నవీన్ కుమార్ యాదవ్ కూడా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని ఇప్పుడు పోటీలో ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రౌడీ షీటర్ అని చెప్పి బిరుదిచ్చిన వ్యక్తి కొడుక్కి ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. రౌడీ షీటర్ అనే ప్రచారం ఈ దెబ్బతో కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. సో ఆ ముద్ర ఇప్పుడు బీఆర్ఎస్ బాగా క్యాష్ చేసుకుంటుంది. బీజేపీ కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీ
పార్టీ నుంచి ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్ పైన ఆశలు పెట్టుకున్న అజరుద్దీన్ కూడా ఈ ఎన్నికలకి దూరంగా ఉన్నారు. సో ఎమ్మెల్సీనా ఇంకొకట వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్, కానీ ఆయన ముందు నుంచి జూబ్లీ హిల్స్ ఎక్స్పెక్ట్ చేశారు. సైలెంట్గా ఆయన తప్పించి నవీన్ని రంగంలోకి దించారు. ఒక బీసీ క్యాండిడేట్, బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం, బీసీల పట్ల మాకు వివక్ష లేదని చెప్తున్న కాంగ్రెస్ ఇప్పుడు బీసీ క్యాండిడేట్గా నవీన్ని బరిలోకి దించడం. ఒకవైపు యాదవ సామాజిక వర్గం అంటే నవీన్ కుమార్ యాదవ్ తను కూడా యాదవ్ కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన అనేక ఓట్లు ఈ జూబ్లీ హిల్స్లో ఉండటం. సో ఈయన యాదవ్ ఓట్ బ్యాంక్, బీసీ ఓట్ బ్యాంక్తో పాటు ముస్లింలు కూడా ఇక్కడ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు నవీన్ యాదవ్కి. సో ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకం కాబోతోంది. అది కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా అలైన్ అవబోతుంది కాబట్టి కొంత బీఆర్ఎస్కి ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం అవుతుందా అనే ఒక అసంతృప్తి ఇక్కడ కనిపిస్తోంది. సో కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ అంశాలను చూద్దాం. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించి హియర్ దట్ పాయింట్స్. మనం ఒక్కసారి మాగంటి సునీత, ఆయన మాగంటి గోపీనాథ్ గారి వైఫ్, బీఆర్ఎస్ పార్టీ ఆమెకి టికెట్ ఇచ్చింది, ఆమెని పోటీలోకి దింపింది. ఆమె తరపున అంటే అంత వాక్చాతుర్యం లేకపోయినా ఇంతకాలం ఇంట్లో ఉండి భర్త అడుగుజాడల్లో భర్తకి ఆమె అన్ని సేవలు చేస్తూ ఉన్న ఒక మహిళని ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపటం అనేది కేసీఆర్ ఒక చాలా వ్యూహాత్మక స్టెప్గానే మనం చూడాలి. వై? బికాజ్ ఆమె చాలా సైలెంట్గా ఉంది. ఎక్కడ కూడా ఎలక్షన్స్లో ఆమె ఒక టాక్టివ్నెస్ కానీ తన ఓవర్ టాకర్గా ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వలేదు. చాలా స్లో అండ్ స్టడీగా తన ప్రచారాన్ని తన కూతుర్లు కొడుకుతో తను కంటిన్యూ చేస్తోంది. సో మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకున్న ఫస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ అది సిట్టింగ్ సీట్, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కాబట్టి థర్డ్ టైం వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో అనారోగ్యంతో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఆవిడకే మళ్ళీ ఆ టికెట్ బీఆర్ఎస్ ఇచ్చింది. మోర్ ఓవర్ మనందరికీ తెలుసు జనరల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో అన్ని సీట్లు కైవసం చేసుకుంది. ఓటమి అనేది హైదరాబాద్లో చవి చూడలేదు బీఆర్ఎస్ పార్టీ. సో అంత పర్సనల్గా ఇప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ గెలిచి తీరాలి, జూబ్లీ హిల్స్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి వాళ్ళు అంత పర్సనల్గా తీసుకోవడానికి రీజన్ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథే గారు బీఆర్ఎస్ పార్టీ కూడా ఫ్లైఓవర్స్ అవ్వచ్చు, హైరైజ్ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఎన్నో ఐటీ హబ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేసిన ఒక సందర్భం. మోర్ ఓవర్ ఇది బీఆర్ఎస్కి సిట్టింగ్ సీట్ కాబట్టి అలవోకగా గెలుస్తామని ఒక ధీమా కూడా ఆ పార్టీలో కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఇక్కడ థర్డ్ పాయింట్ వస్తే ఓట్ బ్యాంక్. మాగంటి గోపీనాథ్ గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. జూబ్లీ హిల్స్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్తో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అలాగే ముస్లిం మైనార్టీస్, ఓసీ కమ్యూనిటీ ఇలా అనేక రకాల కమ్యూనిటీ సమ్మేళనంగా ఉన్న ఈ జూబ్లీ హిల్స్లో కమ్మ సామాజిక వర్గంలో ఉన్న లీడర్స్తో పాటు క్యాడర్ కూడా చాలా అలైన్ వస్తుంది. ఎప్పటి నుంచి అంటే మాగంటి గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా అది కొనసాగుతూ వస్తుంది. ఆయన మొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన వచ్చి పూర్తిగా టీడీపీ క్యాడర్ని తనతో పాటు ఆయన ట్రావెల్ చేసుకోగలిగారు. సో ఇప్పుడు ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం నాయకులు కావచ్చు, మాగంటి గోపీనాథ్తో అప్పటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలు అవ్వచ్చు, ఇప్పుడు మరొకసారి సునీతకి జై కొడతారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పి కమ్మ ఓట్ బ్యాంక్ ఆవిడకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనము ఒక అజంప్షన్ చేయొచ్చు. మోర్ ఓవర్ యాంటీ ఇన్కంబెన్సీ మనం అందరం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, ఎందుకు గెలిపించాలి, ఆల్రెడీ మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇప్పుడు చనిపోయారు, సో నెక్స్ట్ ఇంకొకరికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇద్దాము, ఇంకొకరిని గెలిపించుకుందాం అని చెప్పి అనే క్రమంలోనే ఇక్కడ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కనిపిస్తోంది. అది బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కీలకం కాబోతోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఏ అంశాల్లో ఉంది అని అంటే వాళ్ళు అమలు చేస్తామన్న స్కీమ్స్ అనేవి చాలా వరకు రాలేదు. ముస్లిం మైనార్టీస్ ఎక్కువగా ఉన్న యూసఫ్ గూడ, బోరబండ ఇలాంటి అనేక బస్తీల్లో షాదీ ముబారక్ లాంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. మోర్ ఓవర్ హైడ్రా చేసిన వెన్నుపోటు చాలా పెద్ద ఎత్తున ఉంది. హైడ్రా ఒక్కటి చాలు కాంగ్రెస్ని కూలగొట్టడానికి, హైడ్రా ఒక్కటి చాలు మా జీవితాలను నాశనం చేసింది అని చెప్పి చాలామంది బస్తీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. సో ఆ వ్యతిరేకత అనేది పార్టీపై ఉందా, అభ్యర్థిపై ఉందా అనేది ఇక్కడ చర్చ పక్కన పెడితే కొంత ప్రభుత్వంపై ఉన్న మాట వాస్తవం, అది మాకు కలిసి వచ్చే అంశం అని చెప్పి బీఆర్ఎస్ దాన్ని
వెనుకేసుకొస్తోంది. మోరోవర్ ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇండిపెండెంట్గానే తను ఎమర్జ్ అవుతున్నాడు. ఎందుకు అనంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత మళ్ళీ ఈ ఎలక్షన్లో నాతో ట్రావెల్ అవ్వద్దు, అలైన్ అవ్వద్దు నేను, కాబట్టి ఇంతకుముందు పోటీ చేసి ఓడిపోయాను, ఎంఐఎం తరపున పోటీ చేశాను, ఇప్పుడు ఆ ఎంఐఎం సైలెంట్గా ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్తో నేను గట్టెక్కాలి, ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో విన్ అవ్వాలి అని చెప్పి నవీన్ కుమార్ యాదవ్ ఒకవైపు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కే అలైన్ అవుతుంది, బీఆర్ఎస్ వైపే ఖచ్చితంగా గెలిపించి ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత మేము చాటి చెప్తాము అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఇక్కడ చెప్తోంది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మెయిన్ వాళ్ళు హైడ్రాని చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడు ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ అన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మోరోవర్ సునీత చాలా సౌమ్యురాలు, ఎక్కువగా ఎవరితోనూ కూడా మాట్లాడదు, ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆమె ఎక్కడా కూడా చేయలేదు. చాలా సున్నితంగా, చాలా సుతిమెత్తంగా సునీత గారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. పార్టీ ఏ పని అప్పచెప్తే ఆ పని, ఎక్కడ క్యాంపెయిన్ చేయమంటే అక్కడ క్యాంపెయిన్ చేస్తూ తన భర్తని ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చేసిన పనులేంటి, జూబ్లీ హిల్స్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉండింది, 3 సార్లు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇకపై నన్ను గెలిపిస్తే నేనేం చేస్తాను అనే విషయాలపైన ఆమె చాలా సాఫ్ట్గా సింపతి గెయిన్ చేస్తూ ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తూ సునీత ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. సో ఈ 6 అంశాలు, ఈ 5 అంశాలు మాగంటి సునీతకి చాలా ఫెచ్చింగ్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్కి ఓటు వేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఇవి ప్రధానంగా 5 అంశాలుగా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. వై బికాస్ క్యూబ్ టీవీ కూడా అనేక బైట్స్ అంటే పబ్లిక్లోకి వెళ్ళి ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో అడిగినప్పుడు ప్రధానంగా వాళ్ళు చెప్తున్న అంశాలు ఇవే కాబట్టి నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఇక నవీన్ కుమార్ యాదవ్కి సంబంధించి అతను ఆల్రెడీ ఓటమి చెందిన అభ్యర్థి, గతంలో పోటీ చేసి ఓడిపోయారు, ఒక అవకాశం ఇవ్వండి, ఇప్పుడు మళ్ళీ నేను మీకు సేవ చేస్తాను, నన్ను గుర్తించండి, నా పనితీరును గుర్తించండి అని చెప్పి ఆయన అభ్యర్థిస్తున్నాడు. ప్రధానంగా అతనికి ఒక సింపతి అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో మెయిన్ ఫస్ట్ పాయింట్లోనే మనము అతనికి ఒక ఇంతకుముందు ఓడిపోయిన అభ్యర్థిగా ఇప్పుడు గెలిపించాల్సిన క్యాండిడేట్గా నన్ను చూడండి అని చెప్పి ఆయన తన ఓట్ని అభ్యర్థిస్తున్నాడు. ఇక సెకండ్ బిగ్గెస్ట్ పాయింట్ ఇదే. ఎందుకు అనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అధికారంలో ఉన్న పార్టీ రెండవసారి పోటీ చేస్తున్న బీసీ క్యాండిడేట్ కాబట్టి ఇతని గెలుపు అనేది ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ ఒక్కడికే కాదు, అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చాలా డూ ఆర్ డై. ఎందుకు అనంటే ఇజ్జత్కే సవాల్ లాంటి ఒక అంశంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చూడబోతోంది. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి గారి నివాసం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఆయన పక్క నుండే ఒక 4-5 మంత్రుల పేర్లు చెప్తే వాళ్ళు కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే నివాసం ఉంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా జూబ్లీహిల్స్ వేదికగానే అనేక ప్రభుత్వ ప్రైవేటు కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ బైపోల్ అనేది నవీన్ కుమార్ యాదవ్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఏ స్థాయిలో ఆయన గెలిచి తీరుతాడో కానీ రేవంత్ రెడ్డి క్యాబినెట్కి కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అంశం. లేకపోతే అతనికి మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఎదురయ్యే అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు అని మాత్రం మనం చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా బైపోల్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి ఈ 2 సంవత్సరాలు. ఎందుకు అనంటే మనం చూసాం కంటోన్మెంట్ తర్వాత ఇంతకాలానికి వచ్చిన బైపోల్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. సో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేర్చట్లేదు అని చెప్పి ఒకవైపు బీజేపీ, ఒకవైపు బీఆర్ఎస్ పదే కాంగ్రెస్ నిరుకున పెడుతోంది తెలంగాణలో. సో అనేక అంశాలపైన ప్రతిసారి కూడా సవాళ్ళు పెను సవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన పైన ప్రజల రియాక్షన్ ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఎంతవరకు పాజిటివ్గా ఉన్నారు, ఎంత నెగిటివ్గా ఉన్నారు వాళ్ళ పథకాల విషయంలో, వాళ్ళ ప్రభుత్వ పనితీరు విషయంలో అనేది తేలాలి అంటే కనుక ఖచ్చితంగా నవీన్ కుమార్ యాదవ్ గెలవాల్సిందే, లేదంటే మనకు ఆప్షన్ లేదు అనే స్థాయిలో కాంగ్రెస్ నాయకులు కష్టపడుతున్నారు. ఇప్పటికే 3 మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టారు. చాలా సీనియర్ మంత్రులు వాళ్ళంతా కూడా పిన్ టు పిన్ మానిటరింగ్ చేసినా ఎప్పుడు కాంగ్రెస్లో ఉండే కొట్లాటలు అనేవి తెర మీదకి వస్తూనే ఉంటాయి. అఫ్కోర్స్ బై నేచర్ నవీన్ కుమార్ యాదవ్ తండ్రి కూడా కొంత ఒక ఎప్పుడు కూడా వివాదాస్పదుడు, వివాదాలకి కేంద్ర బిందువుగా ఆయన ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు మీడియాలో కానీ పర్సనల్గా కానీ. ఇప్పుడు కూడా ఈ నవీన్ కుమార్ యాదవ్ విషయానికి వస్తే ఒక ప్లస్ ఒక మైనస్ ఆయన ఫాదర్ అనే చెప్పాలి.
ఫాదర్ యొక్క చరిష్మా, ఫాదర్ యొక్క పొలిటికల్ హిస్టరీ అతనికి ప్లస్ అయింది అనుకుంటే, మైనస్ కూడా అతని నోటి దురుసు, అతని బిహేవియర్, అతని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఈ పర్టికులర్ పీక్ టైంలో నవీన్ కుమార్ యాదవ్కి నెగిటివ్ అవుతున్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. సో ప్లస్ అండ్ మైనస్ శ్రీశైలం గౌడ్ అని మాత్రం మనం చెప్పాలి నవీన్ కుమార్ యాదవ్కి. సో ఈ సందర్భంగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్ కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ యొక్క గెలుపు ఖచ్చితంగా ఉండాల్సిందే, గెలవాల్సిందే, కాంగ్రెస్ కొట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు చాలా పర్సనల్గా తీసుకున్నారు. మోర్ ఓవర్ థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనందరికీ తెలిసిందే ఎంఐఎం. సో ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా చాలా ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్కి సపోర్ట్ చేస్తారు. వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకి ఈ క్యాడర్ అంతా, ఈ ఓట్ బ్యాంక్ అంతా అలైన్ అయిపోయింది కాబట్టి ఎంఐఎం పార్టీకి సంబంధించి చాలామంది కాంగ్రెస్ పార్టీతోని ట్రావెల్ అవుతూ ఉన్నారు కాబట్టి ఈ బలం నాకు చాలా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ ఉండటం వల్ల నా గెలుపు చాలా ఈజీగా ఉండబోతుంది అని చెప్పి నవీన్ కుమార్ యాదవ్ అంటే కొన్ని ఖర్చులను కూడా ఆయన తగ్గించుకొని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన చోట్ల కూడా వెళ్లకుండా ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకనంటే ఈ బస్తీలో ఆల్రెడీ ముస్లిమ్స్ ఉన్నారు, ఆ బస్తీలో ఆల్రెడీ బీసీలు ఉన్నారు. సో వాళ్ళు గంపగుత్తగా నాకే వేసేస్తారు, ముస్లింలు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే వేస్తారు అనే ఒక ఓవర్ థింకింగ్తో తను కొన్ని చోట్ల ప్రచారంకి వెళ్లకుండా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది. సో అంత గన్ షాట్గా వీళ్ళు ఎంఐఎం పార్టీ మనకి ఇప్పుడు ట్రావెల్ అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ బలంగా నమ్మింది. ఎస్పెషల్లీ ఆ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ కూడా నమ్మినట్టు మనకు తెలుస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంఐఎం సపోర్ట్ ఈ ఎన్నికల రిజల్ట్లో ఎట్లా ఉండబోతోంది, ఎంత మెజారిటీతో ఒకవేళ గెలిస్తే నవీన్ యాదవ్ గెలవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ బీఆర్ఎస్ మేము గెలుస్తామంటోంది, ఇక్కడ కాంగ్రెస్ ఈసారి గెలుపు మాదే అంటోంది. ఈ సిట్టింగ్ సీట్ని గెలిస్తే గనక ఖచ్చితంగా అది మాట్లాడుకోవాల్సిన అంశమే. ఎందుకనంటే చివరి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ చేజార్చుకుంది. సో ఇప్పుడు గోపీనాథ్ మరణం తర్వాత ఇప్పుడైనా మనం దాన్ని హస్తగతం చేసుకోవాలి, అక్కడ కాంగ్రెస్ జెండా ఎమ్మెల్యే ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సో ప్లస్ అండ్ మైనస్ వాళ్ళ ఫాదర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన మాట్లాడే కొన్ని నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ కాంటెక్స్ట్ వర్డ్సే అతనికి బాగా మైనస్ అవుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఇక నవీన్ కుమార్ యాదవ్ బేసికలీ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. సో శ్రీశైలం యాదవ్ కొడుకుగా, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఇంతకుముందు పోటీ చేసిన అభ్యర్థిగా లోకల్గా, ఎస్పెషలీ నాది లోకల్, నేను జూబ్లీహిల్స్లో ఇక్కడ బస్తీలోనే, ఇక్కడ ఏరియాలోనే నేను పెరిగాను, నేను పుట్టింది ఇక్కడే, నేను పెరిగింది ఇక్కడే, నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడే పోటీ చేయట్లేదు, ఇక్కడ నేను పుట్టి పెరిగిన నా నియోజకవర్గం కాబట్టి, యాదవ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా నేను లోకల్ వాడిని. సో లోకల్కి ఈసారి మద్దతు తెలపండి, సో నాన్ లోకల్ వాళ్ళని తరిమి కొట్టండి అని కూడా నవీన్ కుమార్ యాదవ్ తన ప్రచారంలో బలంగా చెప్తూ ఉన్నారు. సో అది కూడా ఒక ప్రధాన అంశం. సునీత అలాగే మాగంటి గోపీనాథ్ నాన్ లోకల్ అని చెప్పి ప్రొజెక్ట్ చేయడంలో ఈయన సక్సెస్ అవుతున్నట్టు మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సిట్టింగ్ స్థానాన్ని గెలుస్తాను అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విషయానికి వస్తే, ఈయన ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయారు, ఆయన థర్డ్ పొజిషన్లో ఉన్నారు. మోరోవర్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది మనం చెప్పుకోవాలంటే. ఎందుకనంటే ఆయన లోక్సభ స్థానంలోకి వచ్చిన నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. సో ఆయన ఖచ్చితంగా తన భుజాన వేసుకొని ఈ గెలుపు ఖచ్చితంగా బీజేపీకి రావాలి, ఈ బీజేపీ అభ్యర్థి గెలవాలి లంకల దీపక్ రెడ్డి అని చెప్పి ఆయన ఫైట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. చాలా ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. మోరర్ ఓసీ క్యాండిడేట్గా ఈయన లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక మనకి ట్రయాంగిల్ ఫైట్లా కనిపిస్తోంది. బట్ అఫ్కోర్స్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న ఒక హోరాహోరీ పోరు ఉత్కంఠ బీజేపీ విషయంలో మనకి కనిపించట్లేదు. వై? బికాస్ ఎందుకనంటే ఇతను ఆల్రెడీ లాస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు, థర్డ్ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు ఇతను టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు 15 ఏళ్ల క్రితం ఎలా వలస వచ్చారు, ఇతను కూడా టీడీపీలో పనిచేసిన వ్యక్తి, టీడీపీ నుంచి ఇక్కడ బీజేపీలో చేరిన వ్యక్తి. అక్కడ ఈయన నమ్ముకున్న సిద్ధాంతం ఏపీ ఓటర్స్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ సెటిల్ అయిన అనేక కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈయన తన ఓట్ని అభ్యర్థిస్తూ ఉన్నారు. సో ఏపీకి సంబంధించిన కమ్మ ఓటర్లు కావచ్చు, రెడ్డి ఓటర్లు కావచ్చు, ఇతర కులాలకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అంతా కూడా నేను లిస్ట్ అవుట్ చేసుకొని ఏపీకి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లీడర్స్, పురంధేశ్వరి కావచ్చు, విష్ణువర్ధన్ కావచ్చు, ఇలా చాలామంది సీనియర్ నాయకులని
కలుసుకుంటూ వాళ్ళ క్యాడర్ని, వాళ్ళ అనుచరులతోని ఈయన తన ఓట్ బ్యాంక్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభ్యర్థిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి గెలిపించాలి అని చెప్పి వాళ్ళ తరపున మనుషులతోని ఆయన ప్రచారం కూడా కొంత ఉధృతం చేసినట్టు కనిపిస్తోంది. ఇక బీజేపీ ప్లస్ ఓసీ, ఇక్కడ ఓసీ క్యాండిడేట్గా ఆయన బరిలో ఉన్నారు కాబట్టి మిగతా అన్ని కులాలని కలుపుకొని వెళ్ళే దిశగా ఆయా కులాల సంఘాలతో కూడా మీటింగ్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక టీడీపీ క్యాడర్కి సంబంధించి చాలా కీ పాయింట్ ఇది. ఇక్కడ టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీకి వెళ్లకుండా లేదంటే కొంత అసంతృప్తిగా ఉండే క్యాడర్ని దగ్గర చేసుకొని ఇంతకుముందు ఉన్న పరిచయాలని మళ్ళొకసారి తెరపైకి తీసుకొచ్చి తన గెలుపుకి దోహదపడాల్సిందిగా లంకల దీపక్ రెడ్డి కోరుతున్నారు. సో ఈ 5 అంశాలు అనేవి ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో చాలా కీ ఫ్యాక్టర్ కాబోతున్నాయి. 5 points to win or lose the జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. సో ఈ అనేక అంశాలతోని ఈ 15 రోజుల ప్రచారం చాలా పీక్ లెవెల్లో ఉండబోతోంది. ఒకవైపు స్లమ్ ఏరియాలో ఉండే ఓటర్లు, మరోవైపు చాలా హై రైజ్డ్ కమ్యూనిటీస్లో ఉండే ఓటర్స్ అందరూ కూడా మీరా మేమా ఈసారి తేలాలి అనే చందంగా ఈ ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. చూడాలి నవంబర్ 11న పోలింగ్ అయిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. సింపతితో అలాగే సిట్టింగ్ స్థానాన్ని యథావిధిగా బీఆర్ఎస్ నిలబెట్టుకుంటుందా? ఒక్క అవకాశం అంటూ బీసీ అభ్యర్థిగా ఉన్నాను, నన్ను గెలిపించండి అంటున్న నవీన్ కుమార్కి ఈ అవకాశం, ఈ గెలుపు దక్కబోతుందా? లేదంటే దీపక్ రెడ్డి అగైన్ రెడ్డి కమ్యూనిటీ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి రెండోసారి బరిలో ఉన్నందుకు గెలిపించాలి అని చెప్పి. వీళ్ళ ముగ్గురులో ఎవరిది గెలుపు అనేది చూడాలి మనం.